సరోజ్ గారు చెప్పినట్టు చిరంజీవి అనేది ఎమోషన్. నేను కూడా చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను. ఇది యాదృచ్ఛికం ఏం కాదు, అనుకొని పెట్టింది అనుకుంటే ఈ డేటు చిరంజీవి గారి బర్త్డే. నేను కూడా ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు చిరంజీవి గారి క్యాసెట్స్, చిరంజీవి గారి బుక్స్, చిరంజీవి గారి మ్యాగజైన్ వచ్చేది. ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకునేది సందులో. అందరూ అంటే ఫ్రెండ్స్ చూసినప్పుడు ఎగతాళిగా కూడా చేసేవాళ్ళు కొంతమంది, ఏంది ఇవన్నీ పెట్టుకున్నావు ఇంజనీరింగ్ చదువుకుంటా అని. బట్ చిరంజీవి అనేది అదొక ఎమోషన్ అంతే. ఆయన బర్త్డే రిలీజ్ కావడం నిజంగా ఆనందంగా ఉంది. పరాక్రమ సినిమా, ఈ సినిమాలో నేను ఎంటర్ కావడానికి కొంచెం చిన్న కథలాగా ఉంది, చెప్తాను. ఇది ఒకరోజు సరోజ్ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకటి పోలీస్ క్యారెక్టర్ ఉందండి మీరు చెయ్యాలి అని అన్నారు. అంటే సార్ నేను మరి గడ్డంతో ఉన్నాను సార్, వేరే ఒక కమిట్మెంట్ ఉంది, అది ఇంకా స్టార్ట్ కాలేదు అంటే, సరే చూద్దాం మరి నేను వేరే ఆప్షన్స్ చెక్ చేస్తానన్నారు. మళ్ళీ నాకు కూడా బాధేసింది చేయలేకపోతున్నానా అని. బట్ మళ్ళీ ఒక 2-3 డేస్లో సార్ కాల్ చేశారు. మళ్ళీ చేసి, సార్ గడ్డం ఉన్నా పర్వాలేదు, నేను క్యారెక్టర్ మారుస్తున్నాను, ఇది సిక్ పోలీస్ క్యారెక్టర్ చేద్దామా అది అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు అంటే నా కొరకు క్యారెక్టర్నే మార్చుకున్నారు అంటే అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. నాకు నిర్బంధంలో కూడా నాకు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది సారే. అసలు అందులో అశోక్ అన్న క్యారెక్టర్కు ఒక క్యారెక్టర్ తోటి అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ తోటి యాక్టర్ని గుర్తించడం అనేది అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేనైతే. అది నాకు అశోక్ అన్న క్యారెక్టర్ తోటి చాలా మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీలో కొంచెం తెలిసిన అంటే ఆ క్యారెక్టర్ వల్లనే. దానికి సరోజ్ సార్కి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. పరాక్రమ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా. ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ, అలాగే టెక్నీషియన్స్ అందరికీ, అందరూ వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమా ఆడితేనే ఒక గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కరికి, దాంట్లో నటించిన వారికి. సో దాని గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అంటే